రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నిన్న జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి విచ్చేసినప్పుడు వారాహి విజయయాత్ర ఆ కార్యక్రమానికి అనకాపల్లి కొంతాల రామకృష్ణ గారు ఎంపీ అభ్యర్థి రమేష్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మొదటి యాత్ర పెట్టారు. ఆయనకి యాక్చువల్గా ఒక 1 వీక్ బ్యాక్ చాలా సివియర్ ఫీవరు హీట్ స్ట్రోక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన రికవర్ అవ్వడం కొంచెం జరుగుతున్న టైంలో అందువల్ల 5న జరగవలసిన యాత్ర పోస్ట్పోన్ అయింది. కానీ 7th పెట్టారు, 6th, 7, 8 పెట్టారు. కానీ బాగా వీక్గా ఉండడం వల్ల 6th, 8 కూడా క్యాన్సిల్ చేశారు. అనకాపల్లి ఒక్కటే 7th రామకృష్ణ గారి మాట మీద పెట్టారు. పెట్టినప్పటికీ కూడా వారికి ఏంటంటే ఇక్కడ హెలిప్యాడ్లో ఫోటో షూట్ ఇంపార్టెంట్ నాయకులు చేసినప్పుడు కూడా కొంచెం ఓపిక చేయవలసి వచ్చింది. ఫీవర్ అయితే రికవర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన చాలా వీక్గా కనిపించారు. మరి ఈ వీక్గా కనిపించిన తర్వాత ఆయన ఇంకా అలాగా మీటింగ్కి వచ్చారు, వారాహి మీటింగ్కి వచ్చారు. వచ్చిన తర్వాత మధ్యలో వీక్నెస్ మేము గమనించాం, కానీ స్టేజ్ మీద ఆయనకి క్రాంప్స్ అవి కూడా కొంచెం వచ్చినట్టుగా అనిపించింది. దానివల్ల కొంచెం నడుము అది ఇదైంది. ఏదైనప్పుడు ఇక్కడ ఈ హీట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫీవరు, తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత కూడా ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే మజిల్ క్రాంప్స్ అవన్నీ వచ్చి బాగా వీక్నెస్ అది ఉంటుంది. దీనికి బాగా రెస్ట్, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం, రెస్ట్ అవసరం. ఒక 5 నుంచి 7 డేస్లో రికవర్ అవుతారు. సీజనల్గా వచ్చే ప్రాబ్లం ఇది సీజనల్గా వచ్చే ప్రాబ్లం. తర్వాత ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారు కదా. యూజువల్గా ఈ సీజనల్లో కొంచెం బయటికి వెళ్ళడం అది తగ్గించాలి. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్యలో హీట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా తిరగకూడదు. మరి నా ఎలక్షన్ దృష్ట్యా ఆయనకున్న బాధ్యతల దృష్ట్యా ఎక్కువగా చిన్నపిల్లలాగా కూడా తిరగడం జరిగింది. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.